ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే నేను ఆశ పెట్టుకోవడమే కాకుండా మాదిగలందరూ ఆయన మీదనే ఆశ పెట్టుకున్నారు. మా స్వప్నం నెరవేరేది ఆయన ద్వారానేనని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఇవి దేశానికి నేతృత్వం వహించాల్సిన ఎన్నికలు. దేశాన్ని ఎవరు పరిపాలించాలి అనే విషయంలో జరగబోయే ఎన్నికలు. ఇండియా కూటమా, ఎన్డీఏ కూటమా? ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నది కాంగ్రెస్. ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్నది బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు. మా జాతి కోణంలో చూసినా, దేశం కోణంలో చూసినా, మా జాతి అభివృద్ధి చూసినా, దేశ అభివృద్ధి గురించి ఆలోచించినా అవి గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే మా జాతి అభివృద్ధి, దేశ అభివృద్ధి ఆధారపడి ఉన్నదని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మా సోదరి చెప్పినట్టుగా, మా డీకే అర్ణక్క గారు చెప్పినట్టుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామంటే అందరి మీద నమ్మకం పెట్టుకొని ఆశతో వాళ్ళకి అండగా నిలబడ్డ చరిత్ర ఉన్నది. గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ రాజశేఖర్ గారి కాలం నుంచి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పిసిసి అధ్యక్షులు ఉన్నంత వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని ఎంఆర్పిఎస్ సహకారం కోరితే ఎంఆర్పిఎస్ సంపూర్ణ సహకారాలు అందించింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెసే వైఫల్యం చెందింది. 2004-2014 మధ్యలో దేశాన్ని పరిపాలిస్తున్న యూపీఏ గవర్నమెంట్కు కాంగ్రెసే నేతృత్వం వహించింది. గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలం యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు దేశాన్ని ముందుకు నడిపిస్తున్న కాలం అది. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మాట ఇచ్చారే కానీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అమలు చేయలేకపోయారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మాదిగల్ని మోసం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీ మా గురించి ఆలోచించడంలో వైఫల్యం చెందింది. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ అంశం మీద పార్లమెంట్లో ఒక మాట కూడా మాట్లాడలేదు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గద్వాల సభలో మాట్లాడాడు. కానీ హామీ మాత్రం బహిరంగ సభలు ఇచ్చాడు. కానీ ఒక లేఖ రాయమంటే ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఒక లేఖ రాయమన్నా ఆయన లేఖ రాయకుండా తప్పించుకున్నాడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయకుండా మోసం చేశారు. ప్రతిపక్షంలో వాళ్ళ బాధ్యత నిర్వహించడంలో కూడా వైఫల్యం చెందారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని మోసం చేసిన పార్టీగానే మేము చూస్తున్నాం. అదే సమయంలో గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఒక్కసారి ఏదన్నా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే విషయంలో ఆయనను మించిన వాళ్ళు ఎవరు లేరు. దేశ ప్రధానమంత్రులు నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు ఎవరు కూడా అగ్రకులాల్లో ఉండబడే పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర వాళ్ళకు లేదు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే అగ్రకులాల్లో ఉండబడే పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చాడు. అంటే తను ఏది అనుకుంటే అది న్యాయం అనుకుంటే ఆ న్యాయం పక్షాన గట్టిగా నిలబడి వాటిని అమల్లోకి తీసుకొస్తున్న చరిత్ర గౌరవ నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అందువల్లనే మా ఆశ, మా నమ్మకం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద పెట్టుకొనే, అంటే రేపు దేశాన్ని ఎవరు పరిపాలిస్తే మా వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నప్పుడు
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక లేఖ రాయకుండా తప్పించుకున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా వర్గీకరణ సమస్య పరిష్కారం కాదు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఆయన దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినా మాకు న్యాయం జరగదు. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రిగా వస్తేనే, గౌరవ నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతూనే మా జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ అంశం సంపూర్ణంగా పూర్తవుతుందని మేము ఆశిస్తున్నాం. అందులో దేశాన్ని ఎవరు పరిపాలించే కాడ ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతూనే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది, ఈ దేశానికి రక్షణ ఉంటుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 18 మంది మంత్రులుంటే ఆయన పరిపాలనలో ఒక్క మంత్రిని కూడా తీసుకోలేని, మాదిగల్ని ఒక్కరిని కూడా తీసుకోలేని కేసీఆర్ని మేము విశ్వసించలేం. అదే సమయంలో ప్రశ్నిస్తేనే మమ్మల్ని 2 సార్లు జైల్లో పెట్టి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేసిన కేసీఆర్ని మేము విశ్వసించలేం. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కానీ ఏనాడు జరగనంత అవమానం మాదిగలకు ఈ సమయంలో జరిగింది. ఏనాడు జరగనంత అవమానం ఇదే సమయంలో జరిగింది. ప్రస్తుతం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణలో అందులో 3 షెడ్యూల్ కులాలకు సంబంధించిందే. తెలంగాణ రాష్ట్రంలో 75% జనాభా గల కులం షెడ్యూల్ కులాల్లో, అందులో ఉమ్మడి మహబూబ్నగర్ కాడికి వస్తే షెడ్యూల్ కులాల్లో 85% ఉంటాం. అది ఎస్సీ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్లో, నాగర్ కర్నూలు. అదే సమయంలో ఉమ్మడి వరంగల్లో మేము షెడ్యూల్ కులాల్లో 80% ఉంటాం. అదే సమయంలో పెద్దపల్లి కాడికి వచ్చినప్పటికీ 175% ఎస్సీలో ఉంటాం. 170% ఉండబడే పెద్దపల్లిలో మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు మాదిగలకు. 180% ఉండబడే వరంగల్లో మాదిగలకు టికెట్ కేటాయించలేదు. 180% ఉండబడే నాగర్ కర్నూలులో కూడా మాకు టికెట్ కేటాయించలేదు. అంటే ఉన్న 3 స్థానాల్లో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో 170% ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే ఇంత ఘోరమైన అవమానం మాకు ఏనాడు జరగలేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే మేము కాంగ్రెస్ నమ్ముకున్నా మాకు న్యాయం జరగలేదు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నా మాకు న్యాయం జరగలేదు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు న్యాయం జరగలేదు. కనీసం ఒక లేఖ రాయమంటే ఒక లేఖ కూడా రాహుల్ గాంధీ రాయలేదు. మరి వర్గీకరణ కట్టుబడి ఉన్నామని మాట్లాడడం అంటే అర్థం ఏందో ఆయనే విశ్లేషించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడ తెలంగాణలో 3 పార్లమెంట్ ఉన్నప్పుడు 70% ప్రకారం మాకు 2 రావాలి. మేము 2 కోరుకున్నాం కానీ 3 కోరుకోలే. కానీ ఆ 2 కాదు, 1 కూడా ఇవ్వని పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. 1 కూడా ఇవ్వని పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కానీ అదే గౌరవ కిషన్ రెడ్డి గారి సహకారంతో, కిషన్ రెడ్డి గారి అండతో మాకు 3 పార్లమెంట్ స్థానాల్లో 2 పార్లమెంట్ సీట్లు మాదిగలకు కేటాయించడం జరిగింది. అది నాగర్ కర్నూలు, వరంగల్. అంటే మేము కోరుకున్నది ఎంత? 3లో 2 కాదు, 1 ఇవ్వంది ఏదన్నా ఉంటే కాంగ్రెస్, 3లో 2 ఇచ్చింది బీజేపీ. అది గౌరవ కిషన్ రెడ్డి గారి సహకారంతో 2 వచ్చినాయి. అంతేకాదు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మాదిగలకు ఇవ్వలేదు. అంటే 4లో 1 మాదిగలకు ఇవ్వలేదు. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అభ్యర్థి స్వర్గీయ సదాలక్ష్మి గారి కొడుకైన వంశీ తిలక్ గారికి అక్కడ టికెట్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు 4లో 3 అవకాశాలు ఇచ్చింది, 2 పార్లమెంట్ ఇచ్చింది, 1 అసెంబ్లీ సీట్ ఇచ్చిందేమో బీజేపీ, 4లో 1 ఇవ్వంది కాంగ్రెస్. అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ మాదిగలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది, బీజేపీ మాకు అనుకూలం కనిపిస్తున్నది. దీనికి కారణం మాకు సమస్య ఒక పరిష్కారం వైపు జరగబోతుంది. ఆయన చొరవ వల్ల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.